నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు నగర ప్రజల ఆహ్లాదానికి ఎగ్జిబిషన్లు దోహదపడతాయని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక గుంటా గ్రౌండ్లో శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్లో కాశ్మీర్ సెట్టింగ్లతో ముఖద్వారం ఏర్పాటు చేశారన్నారు. అలాగే విదేశీ యువతలతో జలకన్య విన్యాసాలు నగరవాసులను అలరిస్తాయన్నారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు మోహన్ రావు, కార్పొరేటర్ పోతురాజు సునీత తదితరులు పాల్గొన్నారు. ఈసారి ప్రత్యేకంగా కాశ్మీర్ జలకన్య సంబంధించిన సెట్టింగ్తో ఈ నిర్వాహకులు మోహన్ రావు గారు, అచ్చయ్య గారు వీరందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గుంటూరు నగరం రోజు రోజు విస్తరిస్తూ ఉంది. లక్షలాది మంది ప్రజలు పెరుగుతూ ఉన్నారు, జనాభా పెరుగుతూ ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వేసవి కాలంలో ఆహ్లాదకరమైన వాతావరణం పొందుతూ ఉన్నారు. మన గుంటూరులో ఈ వేసవి కాలంలో ఇటువంటి వాతావరణం తక్కువ ఎంటర్టైన్మెంట్ కానీ అమ్యూజ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పెంచే కార్యక్రమం ఇది ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సౌకర్యవంతంగా కాస్ట్ ఎఫెక్టివ్గా తక్కువ ఖర్చుతో అందించేదానికి నిర్వాహకులు కృషి చేయాలని కోరుతా ఉన్నారు. గత 5 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటివి కూడా ఎవరు చేయలేదు. రాజకీయ ఎఫెక్ట్ మనకి మాట్లాడి అన్వేషణ రాకుండా రకరకాలుగా పెట్టారు. కరోనా వచ్చి కృషి చేయాలి. చాలా రకాల అన్నీ కూడా అధిగమించి రాష్ట్రంలో నాయకత్వంలో ఇటువంటి రాబోయే రోజుల్లో గుంటూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అన్ని రకాలుగా ఆహ్లాదం అన్ని అందించడానికి కూడా విశేషంగా రాజధాని వాళ్ళు కూడా ఓల్డ్ క్లాస్ దగ్గర నిర్మాణంలో కూడా